హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ మిల్క్ కేక్ని చేస్తున్నానండి. కలాకండ్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే స్వీట్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఫెస్టివ్ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ నేను ఒకటి పెద్ద కడాయి తీసుకున్నాను. కొంచెం మందంగా ఉన్నది తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం గ్రీస్ చేసుకోవాలండి. ఘీతో గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి 2.5 లీటర్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ మేము ఇక్కడ బాయిల్ చేసుకొని అది రెడ్యూస్ చేసుకోవడమేనండి పని. ఇది బాగా బాయిల్ చేసుకొని మిల్క్ ని కోవాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మంచి బాయిల్ వచ్చేసిందండి. స్టార్టింగ్ లో మేము ఫ్లేమ్ ని ఫుల్ లో పెట్టుకొని బాయిల్ చేసుకోవచ్చు. మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది బాయిల్ అవుతున్నాయి. అప్పటి వరకు మాకు దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని తీసుకుందాము. 1/2 టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్ కావాలి, నిమ్మ ఉప్పు, కొంచెం జీడిపప్పు, క్యాషూ నట్స్ తీసుకోవాలి కట్ చేసుకుని. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకోవాలండి. దాంతో పాటు ఒక మెజరింగ్ కప్ తో షుగర్ ని తీసుకోవాలి. అవన్నీ పక్కన పెట్టేసుకొని పాలు ఒకసారి చెక్ చేసుకుందాము. పాలు కూడా బాగా మరుగుతున్నాయండి, కొంచెం రెడ్యూస్ అయ్యాయి. ఇప్పుడు మేము పాలని కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. అప్పటి వరకు ఒక ట్రేని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మోల్డింగ్ కోసం అని చెప్పేసి. నేను ఇక్కడ ఒక కంటైనర్ తీసుకుంటున్నాను, స్టీల్ బాక్స్ తీసుకున్నాను. మీ దగ్గర కేక్ చేసుకునే మోల్డ్ అయినా సరే, అందులో అయినా సరే కొంచెం గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ని పెట్టుకొని, బటర్ పేపర్ పెట్టాలండి. బటర్ పేపర్ వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు చూడండి చక్కగా తిక్కబడ్డాయి. ఇప్పుడు అందులోకి మేము తీసుకున్న సిట్రిక్ యాసిడ్ని, నిమ్మ ఉప్పుని అందులో కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అది మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి, ఒకేసారి కాకుండా, లేకపోతే పలచదనం వచ్చేస్తుంది కోవాకి. అలా రాకుండా కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ షుగర్ కరిగిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటూ అలా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి అంతా కూడాను థిక్ అయ్యే వరకు ఇంకొంచెం సేపు మేము బాయిల్ చేసుకోవాలి. అలాగే మేము 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాం కదండి, నెయ్యిని కూడా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అది కూడాను ఒకేసారి వేసుకోకూడదు. ఇప్పుడు కొంచెం నురుగులాగా వస్తుంది, కానీ అది కలుపుకుంటూ బాగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 యాలక్కాయల్ని దంచి తీసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని కూడా అందులో వేసేసి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా దగ్గర పడింది చూడండి, కొంచెం కుక్ అవ్వాలి. ఇప్పుడు అందులోకి క్యాషూ నట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలండి, కానీ కలుపుతూనే ఉండాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే మాకు లాస్ట్లో కొంచెం మైసూర్ పాక్ చేస్తున్నప్పుడు వచ్చినట్లుగా నురుగులాగా అనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు ఇంక పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. అది దాన్ని మేము తీసుకున్న కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా మూత పెట్టేసి ఒక థిక్ టవల్లో కానివ్వండి, బెడ్షీట్లో కానివ్వండి, ఏదైనా క్లాత్లో ఫోల్డ్ చేసేసి వేడిగా అలాగా 4 to 5 అవర్స్ వరకు అలా పక్కన పెట్టేసుకొని అది బాగా సెట్ అయ్యడానికి పెట్టేయాలి. పెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు నెక్స్ట్ నేను 6 అవర్స్ తర్వాత తీస్తున్నాను. అది తీసేసి డిమోల్డ్ చేసి బటర్ పేపర్ తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలండి. మాకు కావాల్సిన సైజులో పీసెస్ని కట్ చేసేసి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీని మీద మేము సిల్వర్ ర్యాప్ కానివ్వండి, లేకపోతే పిస్తాతో కానివ్వండి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి ఇలా ఫెస్టివ్ సీజన్లో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానివ్వండి, ఎవరికైనా సరే సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. దీని మీద పిస్తాతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగా, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇది చాలా సింపుల్గా ఈజీగా మార్కెట్లో దొరికే వాటికన్నా కూడాను ఇంట్లో మేము చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా హెల్తీ కూడాను, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఏమైనా ఫంక్షన్స్ కానివ్వండి, ఫెస్టివల్స్ టైంలో కానివ్వండి సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. అందరికీ బాగా నచ్చుతాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.